సుఖ్యావార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఈ వీడియోలో మనం లేడీ అఘోరిని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేయబోతున్నాం అన్నమాట. అండ్ ఈ వీడియో నాకు నార్త్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే అతను డిలీట్ చేశాడు, బట్ అతను కోఆర్డినేట్ అయ్యి ఈ వీడియో అనేది తెప్పించడం అయితే జరిగిందనమాట. లేడీ అఘోరికి భయపడి మరీ డిలీట్ చేశాడనమాట, వార్నింగ్ల పైన, డెత్ థ్రెట్స్ పైన అనమాట. సో ఈ వీడియో నార్త్లో ఒక బ్లాగర్ అనమాట, డైలీ బ్లాగర్, కానీ అఘోరికి తెలియదు అతను బ్లాగర్ అని. జస్ట్ వీడియో తీసుకుంటున్నాళ్ళే అనుకోయింది, పప్పులో కాల్ వేసింది అనమాట. సో लेट्स स्टार्ट द वीडियो. देखो पड़ी है भाई खोपड़ी, ठीक है. तो भाई आओ आज बाबा जी से मिलते हैं. और ये देखो भाई, ये देखो भाई, यहाँ पे भी शिव भगवान जी की फ़ोटो है और ऊपर भी मतलब गाड़ी में बहुत देख लो. और भाई नंबर प्लेट तो है ही नहीं, ये क्या लिखा है. बाबा जी आप कहाँ से आ रहे हो? हमारा है हिमालय से, केदारनाथ से. तो ऐसी गए थे, आपको ठंड नहीं लग रही? ठंड गिंड कुछ ना रहता, भोला बाबा का कृपा है, माता रानी का कृपा है बस. काली माया जब तक है, भोले बाबा जब तक है, हम तो खुश है. संसार वाले को बहुत आगे बढ़ने के लिए हम लोग ऐसे ही रहता है. क्या बात है, बहुत बढ़िया. तो आपकी गाड़ी पे पूरे मैंने आप ये देखा टैटू लगे पड़े हैं, कोई नहीं रोकता गाड़ी? अभी तक पैदा नहीं हुआ, पैदा हुए तो भी उनको बंद कर देंगे हम. ये बात, पैदा हो गए तो भी बंद करवा देंगे उसको, वही रुका देंगे. ना गाड़ी में नंबर प्लेट, कोई जरूरत नहीं नंबर पड़ती. प्लेट से ना जरूरत नहीं है, ना किससे नहीं, ना ताकत से जरूरत है. ये बात, लोग अपन को जो ये त्याग करके बैठे, खाली पीली नहीं बैठे ना. ఈ వీడియోలో ఆ బ్లాగర్తో చెప్పిన నిజాలు ఆమె నోరు ద్వారానే వినడం అనమాట. ఇక్కడ అడిగిన మొదటి ప్రశ్న అతను ఏం అడిగాడంటే, మీ కార్కి నంబర్ ప్లేట్ లేదు కదా, ఎవరు ఆపారా అంటే, ఈ అఘోరిగాడు చెప్పిన మాటలు, మమ్మల్ని ఇంకా ఆపేవాడు పుట్టలేదు, పుట్టినా సరే వాడిని ఆపేస్తాం, అంత శక్తి ఉంది, ఎవ్వరికి ఆ ధైర్యం లేదు, ఆపే సాహసం చెయ్యడు, చేసినా సరే వాడిని అక్కడే ముగిస్తాం అని ఎంత ధైర్యంగా చెప్తాందనమాట అఘోరి. సో ఆమె నోరు ద్వారా ఆమె చెప్పిన మాటలు అనమాట అవి. बहुत बढ़िया. तो आप हो कहाँ से वैसे? हम तमिलनाडु से हैं. तमिलनाडु से हो? तमिलनाडु से. तो बाबा जी कोई ऐसी बात बताओ जो हमारी भी जिंदगी में काम आ जाए. सबका जिंदगी तो अच्छा है, लेकिन खुद ही नहीं ले पाता है. हाँ जी, हाथ पकड़ के लेना पड़ता है जिंदगी. हाँ जी, ये अच्छा रास्ता हाथ पकड़ के लेना पड़ता है. लेकिन संसार ఇక్కడ ఇతను మీరు ఎక్కడి నుంచి అని అడిగితే నేను తమిళనాడు నుంచి అని చెప్తుంది అనమాట. అంటే ఈమెది తమిళనాడు అని చెప్పింది వానికి. అంటే ఇక్కడ ఒక అబద్ధం చెప్పింది. మన ఇంటర్వ్యూలో ఏం చెప్పింది, నాది ఇక్కడే, నేను ఇక్కడే ఉంటాను, మా అమ్మ నాన్నలు ఇక్కడే ఉంటారని మన తెలుగువారి ఇంటర్వ్యూలో నా కూతురు కూసింది. బట్ వాంతో ఏం చెప్పింది, నాది తమిళనాడు అని చెప్పింది. కానీ నాకు తెలిసిన మాత్రం అఘోరీలు ఎప్పుడు అఘోరీలు ఎవ్వరు అబద్ధం అనేది చెప్పారు. వారి నోట మాట నుంచి అబద్ధం ఎప్పటికీ రాదు. వాళ్ళకి ఇది ఉన్న ఫస్ట్ క్వాలిటీ అనమాట. వాళ్ళు ఎవరితోనైనా సరే అబద్ధాలు చెప్పారు, ఇది వాళ్ళకున్న ఫస్ట్ క్వాలిటీ. సో ఇక్కడ ఏమో అబద్ధం చెప్పింది. సో నెక్స్ట్ చూద్దాం. आपकी कार कौन सी है वाली? ये वाली i20 है. i20. मेरे पास 3 कार है, एक बेंज है, एक 3 कार है आपके पास? क्या बात ये है. एक के लिए आता है. अच्छा, और लोकल में बेंज चलता है, और बाहर 3-4 आदमी गए तो फॉर्च्यूनर चलता है. 3 है. अरे 3 क्या, आश्रम है. अच्छा, तो बोलने के लिए अच्छा रहता है. क्या बात, क्या बात. చూద్దాం. ఇక్కడ ఇతను అడిగాడు అనమాట, ఇదేంది కార్ i20నా అంటే ఆమె ఏం చెప్పింది, ఇది i20, నా దగ్గర ఇంకా 3 కార్లు ఉన్నాయి, ఒకటి ఫార్చ్యూనర్ ఉంది, ఒకటి బెంచ్ ఉంది, అండ్ ఇది ఉంది అని చెప్పింది అనమాట. అంటే ఇక్కడ తెలుగు ఇంటర్వ్యూలో ఏం చెప్పింది, నాకు ఏం లేవు, ఇది ఒక్క కారు ఉంది, ఇదిగా నా పేరు మీద లేదు, మీరు చెక్ చేసుకోండి, దమ్ము ఉంటే చెక్ చేసుకోండి అని సవాల్ విరిసిందనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తాంది, నా దగ్గర 3 బెంచ్ కార్లు ఉన్నాయని బాగా నవ్వుకుంటా. అఘోరి యొక్క లక్షణాలు అనేవి ఆమెలో లేవన్నమాట. ఇది జస్ట్ ఫేమ్ కోసమో డబ్బుల కోసమో వేసిన వేషాధారం అనమాట. ఏమైనా రియల్ ఫోటోగా నేను చూపిస్తాను, స్టే ట్యూన్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. बहुत बढ़िया. और बाबा जी के पास iPhone Pro Max. अरे फोन की नहीं. आईफोन कौन सा है आपके पास? आईफोन ये कुछ नहीं है. अच्छा, तो आप मतलब ऐसी आईफोन सब रखता है. हाँ जी, वो तुम्हारे जैसा भक्त लोग देता है, हम लोग थोड़ी खरीदते हैं. तुम्हारे जैसे नौकरी कर रहा हूँ. अच्छा, आईफोन है, OnePlus है, टैब है, सब है. क्या बात है. ఇక్కడ ఏమని అడిగాడు, ఐఫోనా మీది, ఐఫోన్ 15 Pro Max అని అడిగితే
ఏంటి 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 అని అంటే నవ్వుతూ అడిగిందనమాట. ఏంటి ఏంటి అని అంటే వినాలా అని, ఐఫోన్ అని వినాలా అని. ఏం చెప్పింది, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఇది, నా దగ్గర OnePlus ఉంది, ట్యాబ్ ఉంది, నా ఆశ్రమం రా, నీకు ఇస్తాను, నీకు దానం చేస్తాను అని చెప్పిందనమాట. అంటే ఇక్కడ మీరు ఒకటి బాగా గమనించాలి, అఘోరి అంట వచ్చేప్పుడు ఎవరో ఇచ్చారు కార్లు ఫోన్లు అనేది, తమిళనాడులో ఆశ్రమం నడుపుతుందంట. అంటే ఎంతమందిని మోసం చేసిండల్లా, తమిళనాడులో ఆశ్రమం నడుపుతున్నానని చెప్పింది. అంటే ఈమె ఎంతమందిని మోసం చేసిండల్లా. ఈమెకు అఘోరికి ఉన్న లక్షణాలు ఒక్కటి లేవు, అవి బట్టలు ఇప్పుకోవడం తిరగడం తప్ప, అది ఒక్కటి తప్ప వేరే లక్షణాలు ఏంటి లేవు అనమాట ఈమె దగ్గర. సో నెక్స్ట్ చూద్దాం, ఇంకో వీడియో చూద్దాం. सही बात। भगवान आपको मेरे को दुआ दे दो, मेरे को ये करो, जैसा मेरा जैसा गुरु कने आके मेरे को ये दे दो, वो दे दो। मेरी जिंदगी खराब है, मेरा ऐसी है, मेरा हालत अच्छा नहीं, मेरा परिवार में तब याद आते हैं भगवान। బాగా గమనించినట్లయితే ఇతనికి చాలా నీతులు చెప్పిందనమాట. సంపాదించుకోవాలా, మీరంతా కష్టాల్లో ఉన్నారు కాబట్టి మేము వచ్చాము, మిమ్మల్ని కాపాడుతాము, మేమున్నాము, మీకోసమే మేము ఇలా మారాము, మీరే మాకు దానం చేయాలి అంటే మా మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నీకు ఇది చేస్తాం, అది చేస్తాం, నీకు పూజలు చేపిస్తాను, అది ఇదని అంటే అఘోరి అయితే కాదనమాట. ఎందుకంటే కొన్ని వీడియోల్లో నేను చూసాను, ఒక వీడియో కానీ యూట్యూబ్లో ఒక వీడియో ఉందన్నమాట, అది నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఈమెకు అడిగిన ప్రశ్నలు, సాధు అఘోరి ఎన్ని లక్షల మంత్రాల తర్వాత మీకు ఇస్తారు అంటే అది చెప్పలేకపోయిందనమాట. అండ్ ఇక్కడ 14వ అకాడమీ ఎక్కడ కలిపినారు మీది అఘోరిది అంటే అది కానీ చెప్పలేకపోయిందనమాట. అండ్ కపాలం ఇస్తారు, కపాలం ఊరికి ఇవ్వరు, కపాలంలో కొన్ని ఎన్ని లక్ష సాధనాలు అయిపోతే కపాలం చేతికి వస్తుందంటే అది కానీ చెప్పలేకపోయిందనమాట. ఏమని చెప్తే నేనే తీసుకున్న కపాలం, నాకు ఇష్టం కూడా నేను తీసుకున్నా అంటే ఒక అఘోరికి ఉన్న లక్షణాలు కానీ, అఘోరికి తెలిసిన కొన్ని మంత్ర విద్యలు కానీ ఆమెకు తెలియదు అనమాట. కొన్ని మంత్రాలు అనమాట వాళ్ళు జపిస్తా అంటారు, ఎప్పుడు చూసినా ఆ శివ ధ్యానంలో ఉండే ఆ మంత్రాలు జపించే మంత్రాలు కానీ ఆమె చెప్పలేకపోయిందనమాట. అంటే వీడు పక్కా ఫ్రాడ్ గార్డ్ అనమాట. వీడు ఎక్కడో బతుకుతూ తమిళనాడునో యూపీలోనో యాడో బతుకుతూ ట్రైన్లో అనుకుంటా బతుకుతూ ఎంటుకలు పెంచుకొని ఇంక ఇట్లా కాదు, మన హిందువులు మోసపోతున్నారు ఈజీగా, ఒక బాబా చేతిలో ఒక మామూలు మూడు తంత్రాలు చేస్తూ ఉంటారు కదా బ్లాక్ మ్యాజిక్లు, వాళ్ళ చేతిలో మోసపోతున్నారు, ఒకరు చూస్తే నీ నొప్పిలు పోయినాయి అంటే ఈ విధంగా గొర్రెలు ఉన్నారు కదా అని వీడు వేషధారణ చేసి మన ఏపీలో అడుగుపెట్టి మనల్ని మభ్యపెట్టి ఫేము, పేరు, డబ్బులు, కారు, ఫోన్లు అన్నీ ప్రతి ఒక్కరు ఇప్పుడు నాలాంటోడు ఉంటాడు భక్తుడు, పోతాడు సమర్పిస్తాడు, నాకు ఇన్ని పూజలు అంటే ఇలా మోసపోతున్నారు. అందుకోసమే మన ఆంధ్రులు మెయిన్గా బాబాల చేతిలో వీళ్ళ చేతిలో మోసపోతున్నారంటే అది ఎందుకంటే వాళ్ళకున్న కష్టాలు అన్నమాట. ఆ కష్టాలు గట్టెక్కుతాయేమో అని అలా నమ్మి వాళ్ళ చేతిలో మోసపోతున్నారు. సో ఇక్కడ క్లియర్ కట్గా నాకు ఈ వీడియో ద్వారా నాకు తెలిసినది ఏంటంటే ఏమో చాలా ఇంటర్వ్యూలు చూసాను, ఒకరిని అయితే తిడుతుంది, ఏం నా వీడియోని యూట్యూబ్ ఛానల్లో పెట్టినావు, డిలీట్ చేయి, ఫస్ట్ డిలీట్ చేస్తావా లేదా అని కాల్ రికార్డింగ్ కూడా ఏమో లీక్ అయినాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇలాంటి ఫర్జీ వాళ్ళని మీరు ఫేమ్ ఇచ్చి ఇంకా 10 మంది అమాయకులు మోసపోతారనమాట. అయ్యో వీడు నిజమేమో, ఇంతమంది జనాలు ఉన్నారు ఈ చుట్టూ నిజమేమో అని ఇంకా 10 మంది మోసపోతారనమాట. సో ఇలాంటి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి. మన రాష్ట్రంలో మన దేశంలో చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి, చిన్న పిల్లల్ని మానభంగం చేసి చంపేస్తున్నారు, వాటి మీద ఫోకస్ చేద్దాం, వాటి కేసెస్ హైలైట్ చేసి వాళ్ళని ఉరిశిక్ష వరకు తీసుకుపోదాం కావాల్సిందే. అంతేగాని ఇలాంటి పకోడీగాల్ని మీరు ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇంకా మనలాంటి 10 మంది మోసపోతారు వీళ్ళ చేతిలో. సో దయచేసి నాకు తెలిసిన మాత్రం నా డేటా ప్రకారం అయితే వీడు పక్కా ఫేక్ గాడు. సో మీకు ఏమనిపించింది మీరు కామెంట్లో చెప్పండి, వీడు ఫేకా రియలా మీకు తెలిసే నాకు దయచేసి నాకు నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నాకు ప్రూఫ్లు కావాలి ఇంకా, ఎందుకంటే ఈయన చాలా ఎక్స్పోజ్ చేయాలా, ఇంకా ఉన్న వీడియోలు వస్తూనే ఉంటాయి. వీడు పక్కా ఫర్జీ అని నేను మాత్రం ప్రూవ్ చేస్తాను. వీటితో నన్ను డిబేట్కి కూర్చోబెడితే నేను అడిగే ప్రశ్నలకి ఈ వీడియో ఒప్పుకుంటాడు ఇంకా, కానీ వీడు నాకు చిక్కడం లేదు. నేను చాలా ట్రై చేస్తున్నాను, వీడు చిక్కడం లేదు. ఓకే, ఎనీవే ఈ టాపిక్ ఇంతతో ఎండ్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి,
షేర్ చేయండి అండ్ కామెంట్, దయచేసి కామెంట్ చేయండి. మీ వీడియో ఎలా ఉంది, నేను చెప్పిన నిజమా వాస్తవాలా, మీకు ఏమనిపించిందో మీరు కామెంట్లో తెలియచేయండి. ఓకే, ఉంటా. జై హింద్.